మీ అందరికీ నా వందనాలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందునుగాక. ఆమేన్. వాక్యం చూసుకుందామండి. ఈరోజు వాక్యం వచ్చేసి కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని తెలుపుతున్నాడో తెలుసా? ఆయన్ని ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు. ఆయనను మనము ఆశ్రయించి ఉన్నాం కనుక, ఆయన బాటలో మనం నడుచుతున్నాం కనుక దేవుడు మన వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. మీ జీవితంలో కూడా దేవుడు మేలులు చేసి ఉంటాడు. మీకు తెలియకనే మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే, మీకు తెలియకనే మీ జీవితంలో కూడా దేవుడు మేలులు చేసి ఉంటాడు. ఎలానో తెలుసా? ఒక రోగం నుండో, ఒక ఉద్యోగం నుండో, లేక ఒక అప్పుల సమస్యల నుండో, లేక బంధువుల నుండో, లేక ఒక పెద్ద అపాయమే నుండో, అవమానముల నుండో, ఏదో ఒక కారణమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను తప్పించే ఉంటాడు. దేవుడు నిన్ను తప్పించినప్పుడు నువ్వు దేవుడిని మహిమపరిచావా? దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు భక్తుడు, నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుడు నీ బాధల్లో నుండి నిన్ను విడిపించినట్లయితే దేవుడిని నువ్వు మహిమపరచు, ఆనందధ్వని చేయి ఆయన కోసం. దేవుడిని నువ్వు ఎప్పుడైతే ఆనందంతో సంతోషపరుస్తావో పరలోక రాజ్యంలో ఆయన సంతోషిస్తాడు. నా కుమారుడు నన్ను ఆరాధిస్తున్నాడు, తమ బాధలన్నీ మర్చిపోయి నన్ను ఆరాధిస్తున్నాడు అని దేవుడు నిన్ను చూసి సంతోషించుకునేలాగా, నిన్ను చూసి గర్వపడేలాగా నీ నిజ జీవితంలో నువ్వు దేవుని కోసం పోరాడు. ఆయన ఆశ్రయించినాడు. అప్పుడు దేవుడు నీ కోసం తన ఎన్నో దివ్యమైన మేలులు దాచి ఉంటాడు. మరి ఈ వాక్యంలో కూడా అదే అంటున్నాడు. ఆయన ఆశ్రయించిన వారు సంతోషించారు. ఒకవేళ ఆయన నువ్వు నమ్ముకోలేదేమో, ఒకవేళ ఆయన ఎవరో నీకు తెలవదేమో, అయితే ఈరోజు విను. నజరేయుడైన యేసుని నువ్వు ఆశ్రయించు, ఆయనలో నువ్వు సంతోషం చూసేదవు.